ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ శివారులోని తారామతి బారాదారి రిసార్ట్ లో శనివారం అర్ధరాత్రి జరిగిన మోర్ దేన్ ఫ్రెండ్స్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఈగల్ టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, గోల్కొండ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెరుపు దాడిలో పార్టీలో మాదక ద్రవ్యాలు వాడుతున్నట్లు నిర్ధారణ అయింది. ఈ దాడిలో పట్టుబడిన వారిలో బాలీవుడ్ నటుడు మోడల్ అబ్దుల్ సర్వర్ ఉండడం సంచలనంగా మారింది. పోలీసులు మొత్తం 35 మందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా అబ్దుల్ సర్వర్ తో పాటుగా యోగేశ్వర్, అభినాష్ ఫనీ, బ్రెడ్ జాసన్, నిహార్ ఆషి అనే భార్యాభర్తలు గంజాయి, కొకైన్ వంటి ప్రాణాంతక మత్తు పదార్థాలను సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. డీజే జాన్సన్ ప్రోత్సాహంతోనే ఈ పార్టీలో డ్రగ్స్ వాడకం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిందితులందరిపై హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి ఈ ముఠాకు డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. సుమారు 300 మంది పాల్గొన్న ఈ వేడుకలో కేవలం హైదరాబాద్ వాసులే కాకుండా ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల నుంచి వచ్చిన యువతీ యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉండడం గమనార్హం. పక్కా సమాచారంతో నగరంలోకి దిగిన పోలీసులు అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈగల్ టీం దర్యాప్తులో అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. తారామతి బారాదారి రిసార్ట్స్ పైన రైడ్ చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి 35 మందికి టెస్ట్ చేయగా 6 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ ఆరుగురు ఎవరనే దానిపై కూడా దృష్టి పెట్టి ఈ ఇంటర్నేషనల్ డీజే ఈవెంట్ ని ఎవరు ఏర్పాటు చేశారు, ఎక్కడి నుంచి ఈ లింక్స్ అన్ని బయటికి వెళ్ళాయి, ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు అనే దానిపై దృష్టి పెట్టి ఆ వివరాలను సేకరించారు. దాంట్లో సర్వార్ మోడల్ అండ్ యాక్టర్ అనే ఒక వ్యక్తిని గుర్తించడం జరిగింది. తర్వాత రెండో వ్యక్తి నిహార్, స్పైసెస్ ట్రేడింగ్ బిజినెస్ కి చెందినటువంటి వ్యక్తి. మూడోది ఆషి, వైఫ్ ఆఫ్ నిహార్. ఫోర్త్ పర్సన్ గా జాసన్, డీజే ప్లేయర్. యోగేశ్వర్, ఒక వ్యాపారవేత్త. 6వ నిందితులుగా అభినాష్, ఇతను ఫార్మా కంపెనీలో అనలిస్ట్ గా పనిచేస్తున్నాడు అంటూ కూడా గుర్తించి ఈ 6గురికి కూడా టీహెచ్సి టెస్ట్ నిర్వహించడంతో దాంట్లో పాజిటివ్ వచ్చినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. సర్వర్ మోడల్ అండ్ యాక్టర్ కి చెందినటువంటి ఈ నిందితుడిపై అనేక లింకులు ఉండొచ్చు అనే దానిపై కూడా అతని పైన దృష్టి పెట్టినటువంటి ఈగల్ టీం అతని కాంటాక్ట్స్ అన్నింటినీ కూడా బయటికి తీస్తా ఉన్నది. ఎప్పటి నుంచి ఇతను మోడల్ కమ్ యాక్టర్ గా పనిచేస్తా ఉన్నాడు, ఇండస్ట్రీలో ఎంతమందితో పరిచయాలు ఉన్నాయి, ఎంతమంది డ్రగ్ ముఠాలతో ఇతనికి సంబంధాలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి డ్రగ్ ని ఇతను స్వీకరించేవాడు అంటూ ఈ ఈగల్ టీం ఇన్వెస్టిగేషన్ లో ఈ వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 3 కింద సెక్షన్ 27B NDPS యాక్ట్ 1985 ప్రకారంగా ఈ 6 మందిపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ మోడల్ గాని, వ్యాపారవేత్తలు గాని, ట్రేడింగ్ బిజినెస్ గాని, ఫార్మా వ్యాపారంలో ఉన్నటువంటి వ్యక్తి పైన దృష్టి పెట్టి ఏ రంగంలో వీళ్ళు పనిచేస్తా ఉన్నారని ఆ వివరాలను సేకరించి ఆ రంగానికి చెందినటువంటి లింకులన్నీ కూడా బయటికి తీస్తా ఉన్నారు. తప్పనిసరిగా ఇతరులకు కూడా వీళ్ళు అలవాటు చేసి వాళ్ళకు డ్రగ్స్ తెప్పించి వీళ్ళు రెగ్యులర్ లైఫ్ కొనసాగుతా ఉన్నారని ఒక అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి తారామతి బారాదారి రిసార్ట్స్ లో జరిగినటువంటి ఈ డ్రగ్ పార్టీ పైన మొత్తం 300 మందికి పైగా కస్టమర్స్ దీంట్లో పార్టిసిపేట్ అయ్యింది. 35 మందికి తనిఖీలు చేయగా దాంట్లో 6 మందికి ఈ డ్రగ్ పాజిటివ్ రావడము, దాంట్లో ఒక మహిళ కూడా డ్రగ్ పాజిటివ్ తో పట్టుబడము, ఈ 6 మంది పైన కేసు నమోదు చేసుకుని వీటితో ఉన్నటువంటి డ్రగ్స్ లింక్స్ అన్నిటిపై కూడా దృష్టి పెట్టి వివరాలు సేకరిస్తా ఉన్నారు. సుంటారు. అయితే ఇక్కడ ప్రత్యేకించి ఇప్పుడు ఈ కేసు ద్వారా ఇంకా ఏమైనా విషయాలు కొత్తగా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? వీళ్ళు ప్రొఫెషన్ ఏంటి, ఎక్కడెక్కడ పార్టీలకు అటెండ్ అవుతా ఉన్నారు, ఈ పార్టీల అటెండ్ అవ్వడం వెనుక ఎవరైనా డ్రగ్ ముఠాల పని చర్యలు సాగుతా ఉన్నాయా అనే దానిపై కూడా ఆ లింక్స్ అన్ని ఈగల్ టీం అధికారులు సేకరించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ప్రతి వారంలో ఒక చోట రైడ్ పబ్బుల పైన, రిసార్ట్ల పైన, హోటల్స్ పైన ఈగల్ టీం వారికి ఉన్నటువంటి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ తో ఈ రైడ్స్ కొడతా ఉన్నారు. కాబట్టి ఈ 6 మంది
గతంలో డ్రగ్స్ తీసుకున్నారా, ఇప్పుడు ఈ సారమతి రిసార్ట్స్ కి వచ్చినప్పుడే డ్రగ్స్ తీసుకొని ఉన్నారనా, ఏ రకమైనటువంటి డ్రగ్స్ తీసుకున్నారనే దానిపై కూడా ఈగల్ టీం ఫోకస్ చేసి ఆ వివరాలను సేకరిస్తా ఉన్నారు. వారంలో ప్రతి 2 చోట్ల ఈగల్ టీం రైడ్ చేసేందుకు ఆ టీం అంతా కూడా సిద్ధంగా ఉంది. మొత్తం ఈ డ్రగ్స్ నివారణ కోసం, డ్రగ్స్ లేని రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కోసం ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక ముందు ప్రతి రెస్టారెంట్, హోటల్, ఫామ్ హౌస్, రిసార్ట్స్ లో కూడా ఈగల్ టీం రైడ్ చేసి ఆ డ్రగ్స్ ముఠాల నుంచి ఎవరైతే కన్జ్యూమర్ లాగా వీళ్ళు స్వీకరిస్తా ఉన్నారో వీళ్ళందరిపై కూడా చర్యలు ఉండబోతా ఉన్నాయి. ఇప్పటికే దొరికినటువంటి వారందరిపై కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి కొంతమందిని రిమాండ్ తరలించడము, కొంతమందికి నోటీసులు అందజేసి వాళ్ళ నుంచి వివరణ తీసుకోవడము, మొత్తానికి డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపడానికి ఈగల్ టీం ప్రత్యేకంగా దీనికోసమే పనిచేస్తా ఉంది. ఇక్కడ సమాచారం అందినా ఇమీడియట్ గా అక్కడికి వెళ్లి వాలిపోయి వాళ్ళు ఈ రైడ్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఆ డ్రగ్స్ ముఠానంతా కూడా గుట్టురట్టు చేస్తా ఉన్నారు. కాబట్టి అరమతి రిసార్ట్స్ లో ఉన్నటువంటి దొరికినటువంటి కేసు పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆ లింకుల కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు రవితేజ మరోపక్క ఇప్పుడు బాలీవుడ్ కొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ వ్యవహారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇది ఫస్ట్ టైమే డ్రగ్స్ వాడకం, లేదంటే వీళ్ళకి గతంలో కూడా ఇలాంటివి ఏమైనా నోటీస్ అయ్యాయా? గతంలో డ్రగ్స్ కేసులో వీరు అనేక కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉండడము, ఎన్నిసార్లు వీళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించి ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ వాళ్ళు అది మానుకోలేక అది లేకుండా ఉండలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రతి వీకెండ్ లో ఒకసారి పబ్బుల పేరుతో, రిసార్ట్ల పేరుతో ఖచ్చితంగా వీళ్ళు డ్రగ్స్ ని స్వీకరిస్తా ఉన్నారనేది కూడా గతంలో నుంచి అధికారులు ఆ రిపోర్ట్స్ అన్ని కూడా సేకరిస్తా ఉన్నారు. ఈ సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల కొడుకులే ఎక్కువగా ఈ డ్రగ్స్ కి అలవాటు పడ్డారంటూ మాత్రం ఈగల్ టీం చెప్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.